నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో గల్లంతైన కార్మికులు, ఇంజనీర్ల వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లో కార్మికుల ఆనవాళ్లు, కేరళ జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. ఇక ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక గల్లంతైన వారి కోసం ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. భాగ్యశ్రీ, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నల్లో 16 రోజు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందంతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు అయితే చేశారు. మరోవైపు ఏదైతే కేరళ నుంచి తెప్పించిన ప్రత్యేక కడేవర్ డాగ్స్ కూడా ఈ డెడ్ బాడీస్ ను గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఏదైతే సింగరేణికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందం తవ్వకాలు అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు టన్నల్ లోపల ఏదైతే మార్క్ చేసిన ప్రాంతంలో టన్నల్ లోపల కొంత దుర్వాసన కూడా వస్తుందంటూ బాడీస్ అయితే ఐడెంటిఫై చేశామంటూ కూడా మంత్రి చెప్పారు. అయితే నేడు కొంత ఏదైతే టన్నల్లో ఏదైతే రిజల్ట్స్ వచ్చే కొంత ఏదైతే అదైతే కనిపిస్తా ఉంది. అయితే మరోవైపు ఏదైతే డెడ్ బాడీకి సంబంధించి ఈ 2 రోజుల్లో ఐడెంటిఫై చేశామని, ఈ 2-3 రోజుల్లో డెడ్ బాడీస్ ను కూడా తీసే అవకాశం ఉందంటూ కూడా మంత్రి తెలిపారు. మరోవైపు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం కొంత ఏదైతే మట్టిని కూడా తొలగించే పనిలో కొంత వేగం పెంచారు. అయితే కన్వేయర్ బెల్ట్ ద్వారా కొంత మట్టిని పంపిస్తున్నా కూడా ఏదైతే టీబీఎం మిషన్ విడి భాగాలను కూడా కట్ చేసి లోకో ట్రైన్ లో బయటికి అయితే పంపిస్తున్నారు. మరోవైపు ఉబికొస్తున్న నీటిని కూడా మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక మోటార్ల ద్వారా డివాటరింగ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే 16 రోజుల తర్వాత ఏదైతే డెడ్ బాడీస్ ను ఏదైతే ఈ ప్రత్యేక జాగిలాలు గుర్తించడంతో కొంత ఆ ప్రాంతంలో దుర్వాసన కూడా వస్తుందంటూ, మరోవైపు ఏదైతే ఈ టన్నల్ పై భాగం నుంచి మళ్ళీ కొద్దిగా మట్టి ఏదైతే కురుస్తుందంటూ దాని నుంచి ఏదైతే కార్మికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ఈ రోజు నుంచి రోబోటిక్ ఏదైతే సంబంధించి రోబోలను సహాయ చర్యల్లో కొనసాగిస్తామంటూ కూడా మంత్రి తెలిపారు. అయితే మొత్తం మీద ఏదైతే ఈ డెడ్ బాడీస్ అయితే ఐడెంటిఫై చేశావు, మరో 1-2 రోజుల్లో ఆ బాడీస్ మొత్తం ఐడెంటిఫై చేసి బయటికి తెస్తామంటూ కూడా మంత్రి చెప్పడం కొంత బంధువుల్లో కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 16 రోజుల తర్వాత తమ వారి ఏదైతే సంబంధించి బాడీస్ తమకు అప్పగిస్తారన్న దాంతో కొంత ఆశాజనకంగా అయితే రిజల్ట్స్ వచ్చినట్టు కూడా మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఇది ప్రమాదం జరిగి 16 రోజుల తర్వాత అయితే కొంత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు కొంత పురోగతి అయితే లభించేది మనం చెప్పొచ్చు. భాగ్యశ్రీ. థ్యాంక్ యూ ప్రదీప్.